ఆర్బీ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ముఖ్యంగా రాజకీయాలు ఎప్పుడు ఏ క్షణాన ఎలా మారతాయో ఎవరు ఊహించలేం. ఇక ఆ పార్టీకి బలమే లేదనుకున్నటువంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయ తీరాలకు తాకి విజయ బావుట ఎగిరేసి ఇప్పుడు తిరుగులేనటువంటి శక్తిగా అవతరించింది. ఇక భూపాలపల్లి నియోజకవర్గానికి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ రాజకీయాలకు సంబంధించి అనేకమైనటువంటి మండలాలు ప్రభావితం చేస్తాయి. అందులో చిట్యాల మండల రాజకీయాలు కూడా ఆసక్తికరంగా ఉంటాయి. ఇక ఆ మండలం కూడా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయాల్ని ప్రేరేపితం చేస్తాయి, ప్రభావితం చేస్తుంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చిట్యాల మండలానికి సంబంధించి ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అనేది తెలుసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గూట్ల తిరుపతి ప్రస్తుతం మన ఆర్బీ న్యూస్ స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడి ఆ వివరాలు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే తిరుపతి గారు. నమస్తే. ముఖ్యంగా చిట్యాల మండలానికి సంబంధించి రాజకీయ పరిస్థితులు ఇప్పుడు ఎట్లా ఉన్నాయంటే ఏమని చెప్తారు? రాజకీయ పరిస్థితులు వచ్చేసి బ్రహ్మాండంగా ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి. మొదటి నుంచి కూడా చిట్యాల మండలం నుంచి కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ మండలం అది. ఈ గడిచిన 3-4 ఎలక్షన్లు కూడా కాంగ్రెస్ పార్టీకే మెజార్టీ రావడం జరిగింది. ఆ మండలంలో ఎప్పుడు కాంగ్రెస్ పార్టీని ఆదరించే దాంట్లో భూపాలపల్లి నియోజకవర్గంలో చిట్యాల మండలమే ముందుంటుంది. గత ఎన్నికల్లో అక్కడ ఎంత మెజార్టీ వచ్చిందండి? 4900 చిల్లర వచ్చింది. ముఖ్యంగా గూట్ల తిరుపతి గారికి సంబంధించి కాంగ్రెస్ పార్టీతో ఎన్నేళ్ళ అనుబంధం ఉందని ఏం చెప్తారు? నాకు వచ్చేసి నేను 1999 నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతాను. స్కూల్ కమిటీ చైర్మన్గా, గ్రామశాఖ అధ్యక్షుడిగా, ఓ ఎంపీటీసీగా కాంటెస్ట్ చేసిన, సర్పంచ్గా 7 years చేసినాం, ప్రచార కమిటీ చైర్మన్ చేసిన, జెడ్పీటీసీ కూడా గత 2018 ఎలక్షన్లో రమణారెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే గెలిచి ఈ భూపాలపల్లి నియోజకవర్గం నుంచి గెలిపించి ఆయన పార్టీ అవసరాల కోసం పార్టీ మారినా కూడా మేము పార్టీలోనే కొనసాగినాం. ఆయన పోయిన తర్వాత కూడా జెడ్పీటీసీగా నామినేషన్ వేసిన. పార్టీ గుర్తు అనేది క్యాడర్కు చాలా అవసరం, పార్టీలో పనిచేసే వ్యక్తులకు. ఆ దిశగానే జెడ్పీటీసీగా నామినేషన్ వేసినాం. ఓటమి పాలు అయినా కూడా క్యాడర్ను నిలదొక్కునే ప్రయత్నం చేసినాం. వాళ్ళకు మనోధైర్యాన్ని నింపడం జరిగింది. మళ్ళీ అదేవిధంగా మమ్మల్ని కంటిన్యూషన్ కూడా మళ్ళీ మా జిల్లా అధ్యక్షుడు ప్రకాష్ రెడ్డి గారు కూడా మమ్మల్ని గుర్తించి మాకు మండల పార్టీ అధ్యక్షులుగా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దాదాపు 24 సంవత్సరాలు దాటింది. 24-25 సంవత్సరాలు నిత్యం కాంగ్రెస్ పార్టీ జపం చేసుకుంటూనే ఉండడం జరుగుతుంది. అంతే. మొత్తానికి దాదాపు 24 ఏళ్ల ప్రయాణానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో అంటే అప్పటి పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, అంటే అనుకున్నటువంటి విధంగా ఇప్పుడు కూడా ఉన్నాయా? గతంలో ఎట్లా ఉండే పరిస్థితులు ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగానే ఉంటుంది. ఇప్పుడు ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ బ్రహ్మరథం పడతారు. కాంగ్రెస్ పార్టీ పథకాలు వచ్చేసి కూడా బలహీన వర్గాలకు సంబంధించినవి ఉంటాయి తప్పితే ఎప్పుడో నా స్వార్థమో లేకపోతే కార్యకర్తనో లేకపోతే లీడర్ చెప్పినట్టో కాదు. ఏ పథకం వచ్చినా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేరువుగా, పేదవాళ్లకు, బలహీన వర్గాలకు చేరువుగానే కాంగ్రెస్ పార్టీ పథకాలు ఉంటాయి. ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారు. ఏమిటంటే ఈ 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ ఉద్యమంలో కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ముందుండి తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన దాంట్లో కూడా కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించింది, విజయం కూడా సాధించింది. కాంగ్రెస్ పార్టీ వల్లనే తెలంగాణ సాధ్యమైంది. అది ప్రజలు గుర్తించారు, ప్రజలు గమనించారు. 10 సంవత్సరాలు కేసీఆర్కి అధికారంలో ఇచ్చి కూడా ఎంతో స్ట్రగుల్ అయిపోయారు. 10 సంవత్సరాలలో అధికారం ఏంటంటే ఉద్యమం చేసిండో లేకపోతే ఉపాసం ఉన్నాడనో ఏదో మాయమాటలు చెప్పి 10 సంవత్సరాలు మాట్లాడినా కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు బలహీనపడలేదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు బలంగానే ఉండదు. ఒకసారి అవకాశం ఇవ్వాలని మాత్రమే కేసీఆర్కి ఇచ్చారు తప్పితే ఎప్పుడు సుధా కాంగ్రెస్ పార్టీని ఆదరించే దాంట్లో తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ప్రజలు, మా మండలానికి సంబంధించి కూడా ముందు వరుసలోనే ఉంటారు కాంగ్రెస్ పార్టీ. మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అంత సీనే లేదని బీఆర్ఎస్ పార్టీ అతి విశ్వాసంతో వెళ్ళినటువంటి నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకోవడం, మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు వెళ్ళడం, అంటే ఇదంతా అంటే బలంని పుంజుకోవడం, ఇదంతా చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? గత ఎన్నికల్లో ఎందుకు ఓటమి చెందారు? ఇదంతా గడిచిన 10 సంవత్సరాల్లో ఎప్పుడు వాళ్ళ సంపాదన, వాళ్ళ అహంకారాన్ని పెంచుకోవడానికే బీఆర్ఎస్ నాయకులు సరిపోయింది. పేదవాడికి పనిచేసే విషయంలో కానీ, పేదవారికి స్వేచ్ఛగా తిరిగే స్వాతంత్రం కానీ లేదు. ఈ తెలంగాణలో కానీ, మా మండలంలో కానీ, భూపాలపల్లి నియోజకవర్గంలో 10 సంవత్సరాల నుంచి లేదు. ఇప్పుడు వచ్చేసి పేదవాళ్ళే, బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తులే ఇది కాంగ్రెస్ పార్టీ అయితేనే స్వేచ్ఛ, స్వాతంత్రం ఉంటుంది, ప్రజలందరికీ అందుబాటులో ఉంటుంది కాంగ్రెస్ పార్టీ అయితేనే. ఏ పార్టీ కూడా సాధ్యం కాదు అని ఆలోచన చేసి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపుకే మొగ్గు చూపి కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మాండమైన, మీరు చూసారు మొన్న గడిచిన ఎలక్షన్లో 53,000 పైచిలకు మెజార్టీ ఇచ్చారు మన నాయకునికి, ఎమ్మెల్యే గారికి, సత్యన్న గారికి. అది ఈ బ్రహ్మరథం పట్టారు ప్రజలందరూ కూడా. దాంట్లో ఎలాంటి సంశయం కూడా లేదు. వాళ్ళు ఈ 10 సంవత్సరాల కాలంలో వాళ్ళు డబ్బులు పెంచుకోవడానికి, టీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ అహంకారాన్ని పెంచుకోవడానికే తప్ప వాళ్ళు వేరే దానికి ప్రయత్నం చేయలేదు. పేదవాడికి పని చేయాలని కానీ, ఇంకేదో చేయాలని కానీ ఏ రోజు కూడా వాళ్ళు ప్రయత్నం చేయలేదు.
ఇప్పుడు అదే భ్రమలో కాంగ్రెస్ లేదు, కాంగ్రెస్ అధికారంలోకి రాదు, ఇక్కడ ఎవడు గెలిచేటోడే లేడు, మా కేసీఆరే రాజు, మేమే మా పార్టీ ఇది రాచరిక పాలన అనే అహంకారంతో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ అహంకారానికి మొత్తం ప్రజలు బుద్ధి చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. మొత్తానికి రానున్నటువంటి పార్లమెంట్ ఎలక్షన్లో కూడా పరిస్థితులు ఇట్లానే ఉంటాయి అనుకోవచ్చు. బ్రహ్మాండంగా ఉంటాయి. మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా మీరు చూస్తూ ఉన్నారు. కనీసం 100 రోజులు కూడా, దాదాపుగా ఈ రోజు వరకు 100 రోజులు కూడా పూర్తి కాబోతూ ఉంది. 100 రోజులలోనే ఇచ్చిన 6 హామీలను కూడా, 6 గ్యారంటీలను కూడా బ్రహ్మాండంగా ముందు తీసుకుపోతా ఉన్నాడు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు, అందరూ గమనిస్తూ ఉన్నారు, బ్రహ్మాండంగా గమనిస్తూ ఉన్నారు. ఎక్కడికి పోయినా కూడా కాంగ్రెస్ పార్టీ మాకు చాలా గౌరవం పెరిగింది. మునుపటికి ఇప్పటికీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా గౌరవం పెరిగింది. మా నాయకత్వానికి, మా క్యాడర్ కూడా ప్రజల్లో ఇప్పుడు ఆదరణ పెరిగింది, గౌరవం పెరిగింది. మేము కూడా అదే దిశగా కూడా పనిచేస్తూ ఉన్నాం. మొత్తానికి చిట్యాల మండలానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని దగ్గర నుంచి చూస్తుంటారు. ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అక్కడ ఏం అభివృద్ధి జరగలేదంటారా? ఇప్పుడు ఎట్లా? బీఆర్ఎస్ ప్రభుత్వంలో బ్రహ్మాండంగా వాళ్ళ నాయకులకు మాత్రం అభివృద్ధి జరిగింది. లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. మామూలు వ్యక్తి కానుంచి మొదలు పెడితే మండల క్యాడర్ కానీ జిల్లా క్యాడర్ అక్కడ వాళ్ళు ఉన్నా కూడా బ్రహ్మాండంగా వాళ్ళ కుటుంబాలు మాత్రం అభివృద్ధి జరిగినాయి. వాళ్ళకి అభివృద్ధి ఇట్లా ఎలాంటి సంశయం లేదు, వాళ్ళు మాత్రం బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగింది. సరే, ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో ఎట్లా ఉంది అభివృద్ధి అక్కడ? ఇప్పుడు గడిచిన కనీసం 3 నెలల్లో మా ఎమ్మెల్యే గారు సత్యన్న గారు గెలిచినాక నెల రోజులకే అభివృద్ధి పనులు స్టార్ట్ చేసిండు. నెల రోజుల్లోనే 1.5 కోటి వర్క్స్ మా మండలానికి శాంక్షన్ చేసిండు. సీసీ రోడ్లకు, అంతర్గత రోడ్లు కానీ, మహిళా సమైక్య భవనాలు, మొన్ననే చూసిన మహిళా సమైక్య భవనాలు దాదాపుగా 3-4 భవనాలు కూడా మంజూరు చేయడం జరిగింది. మహిళలు మా ఎమ్మెల్యే గారు ప్రచారంలో భాగంగానే కానీ ఇక్కడ 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి నియోజకవర్గంలో ప్రతి కుటుంబం ఎమ్మెల్యే గారికి తెలుసు, సత్యన్న గారికి తెలుసు. ప్రతి కుటుంబాన్ని కూడా గమనిస్తాడు, వాళ్ళ కుటుంబ స్థితిగతులను కూడా గమనించుకుంటూ ఉన్నాడు. ఆ క్రమంలోనే మహిళలు అందరూ బయట కూర్చొని మీటింగ్లు పెట్టే సందర్భాలు కూడా చాలా చూసి కూడా వెంటనే ఎవరు అడగరు. సత్యన్న అనే వ్యక్తిని ఎవరు పని కావాలని కాదు, సత్యన్నే ముందు పని చేయడానికి ముందుకు వస్తున్నాడు. మహిళా సంఘ భవనాలు కూడా మొన్ననే 3-4 శాంక్షన్ చేయడం జరిగింది. దానికి శంకుస్థాపన కూడా వేయడం జరిగింది. గతంలో 20 రోజుల కింద సీసీ రోడ్లు, అంతర్గత రోడ్లు కూడా 1.5 కోటి మంజూరు చేశారు. ఆ పనులు కూడా పూర్తి కావు అయినాయి. అవి కూడా పనులు అయితే వేగంగా జరుగుతూ ఉన్నాయి. బ్రహ్మాండంగా సత్యన్న గారి నాయకత్వంలో మా మండలం అభివృద్ధి పదంలో ముందుకు పోతుంది. మొత్తానికి సమస్యల్ని వెలికి తీసే క్రమంలో ఆర్బీ న్యూస్ ఇటీవల చిట్యాల మండలానికి సంబంధించి లక్ష్మీపుర గ్రామానికి సంబంధించినటువంటి చెంచుల జీవన స్థితిగతులపై వారి దుర్భర జీవితం గురించి ప్రసారం చేయడం జరిగింది. దానికి సంబంధించి ఎమ్మెల్యే గారు స్పందించినట్లుగా తెలుస్తుంది. మీరు కూడా అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి, అక్కడ ఏం హామీ ఇచ్చారు ఒకసారి చెప్తారు? అక్కడ వచ్చేసి ఆర్బీ న్యూస్కి సంబంధించి ప్రత్యేకంగా ఆర్బీ న్యూస్కి ధన్యవాదాలు తెలియాలి. ఇలాంటి పేదవాళ్ళను వెలికి తీసే విషయంలో గతంలో కూడా చేసిరు కానీ గత పాలకులు పట్టించుకోలేదు. గతంలో కూడా ఆర్బీ న్యూస్ పోరాటం చేసింది, పేదవాళ్ళకి ఇల్లు లేవని వెలికి తీయడం జరిగింది. ఆ ప్రభుత్వాలు కేవలం వాళ్ళ కుటుంబ ఆస్తుల కోసము, వాళ్ళ నాయకత్వాన్ని పెంచుకోవడానికో లేకపోతే నాయకత్వ ఆస్తులు పెంచుకోవడానికో ప్రయత్నం చేసేది తప్పితే ఇలాంటి విషయాలను వాళ్ళకి అభివృద్ధి ఏ రకంగా చేయాలని గతంలో పాలకులు ఆలోచన చేయలేదు. మీరు ఏమైతే ఈ న్యూస్ వచ్చిన వెంటనే నేను ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది, అన్న పరిస్థితి ఇది అంటే, తమ్ముడు మీరు ఏం బాధపడకండి, వాళ్ళకి మనం ఫస్ట్ విడతలనే ఇచ్చేద్దాం, వాళ్ళకి అలాంటి పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి మనం చేద్దాం. మీరు ఈరోజు వేగంగా వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ పరిస్థితి తెలుసుకోండి, ఎంతమంది ఉన్నారు, ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, అసలు వాస్తవం ఏందని తెలుసుకోమనడం జరిగింది ఎమ్మెల్యే గారు. మేము అక్కడికి పోయినాం. పోయే ముందు కూడా అన్నతో మాట్లాడినాం, పోయిన తర్వాత కూడా మాట్లాడినాం. మీరేం బాధపడకని చెప్పండి వాళ్ళకు అందరికీ కూడా మనం ఇల్లు కట్టించే కార్యక్రమం చేద్దాం. ఇంకా మౌలిక వసతులు, ఎలాంటి మౌలిక వసతులు అవసరం ఉన్నా కూడా అవి కూడా వాళ్ళకు త్వరితగతిన పూర్తి చేద్దామని ఈ 3-4 రోజుల్లో వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ పరిస్థితి తెలుసుకొని స్వయంగానే నేను వచ్చి వాళ్ళకు అన్ని కార్యక్రమాలు చేద్దామని మాట కూడా ఇవ్వడం జరిగింది. మొత్తంగా సమస్య అనేది పరిష్కారం అవుతుంది, 100% పరిష్కారం అవుతుంది. ఆ పరిష్కారం చేసే దిశలో ముందు వరుసలో ఉంటాడు సత్యన్న అనే వ్యక్తి. మొత్తానికి ఎమ్మెల్యే గారితో తిరుపతి గారికి కూడా సత్సంబంధాలు ఉంటాయి, ఒక మండల అధ్యక్షుడు కూడా ఉన్నారు కాబట్టి ఎన్నో ఏళ్ళుగా. ఇప్పుడు దీనికి సంబంధించి చిట్యాల మండలానికి సంబంధించి మిగతా సమస్యల్ని కూడా వారి దృష్టికి తీసుకెళ్లడంలో కావచ్చు, వాటి పరిష్కారంలో కావచ్చు, ఎట్లా ముందుకెళ్ళబోతున్నారు? 100% ప్రతి సమస్య మీద కూడా ఎలాంటి ఎవరికైనా పేద కుటుంబానికి కానీ ఎవరికి కార్యకర్తకు సమస్య ఉన్నా కానీ అన్న ఇది పరిస్థితి అంటే వెంటనే పరిష్కరించే దిశగా, దాన్ని రేపో మాపో ఇంకా 4 రోజులకు చేద్దామనే మాట అన్న నోటి ఉంట రాదు. ఎప్పుడైతే సమస్య ఉంటుందో, ఎప్పుడైతే సమస్య దృష్టికి పోతుందో అప్పుడే పరిష్కరించే దిశగా పనిచేస్తాడు. నాయకుడు కూడా మాకు బ్రహ్మాండమైన నాయకుడు. ఈ నియోజకవర్గానికి 30 సంవత్సరాల నుంచి కేవలం పేదవాళ్ళ కష్టాల మీదనే పోరాటం చేస్తాడు. మీరు చూసిరు, అందరూ కూడా ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. వాళ్ళు ఎదుటి పార్టీ వాళ్ళు డబ్బులతో రాజకీయం చేస్తూ ఉన్నారు. కానీ సత్యనారాయణ వ్యక్తి కేవలం సమస్యల మీద
పోరాటం చేస్తాడు. ఎప్పుడు కూడా సమస్యలు తెలుసుకోవడంలో కానీ పరిష్కరించడంలో కానీ ముందు వరుసలోనే ఉంటాడు. మొత్తానికి చిట్యాల మండలానికి సంబంధించి ఏదైతే ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతుందంటూ అనేకమైనటువంటి వార్తలు వస్తున్నటువంటి క్రమంలో దానిపైన ఉక్కుపాదం మోపేలా ఎమ్మెల్యే గారితో ఎట్లా ముందుకెళ్ళబోతున్నారు, మీ పార్టీ ఎట్లా దీన్ని తీసుకుంటుంది? బ్రహ్మాండంగా పోయినసారి కూడా మేము ధర్నాలు చేసినాం, టేకుమట్లో కానీ చిట్యాలలో కానీ మీరు చూసిర్రు, ధర్నాలు చేసినాం. ఇసుక రవాణా ఏదైతే ఉన్నదో అక్రమంగా తరలించే ఇసుకను మొదటి నుంచి కూడా ఎమ్మెల్యే గారు వ్యతిరేకిస్తూ ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వ్యతిరేకించింది. ఇప్పుడు కూడా రీసెంట్లో కూడా ఇట్లాంటివి జరుగుతానే ఆయన దృష్టికి రాగానే ఇమీడియట్లీ చూసి అధికారులను కూడా బదిలీ చేసే కార్యక్రమం కూడా జరిగింది. సొంత పార్టీ నేతలపైన కూడా చర్యలు చర్యలు తీసుకుంటున్నాడు. ఎవరు తప్పు చేసినా కూడా, సొంత పార్టీ కాదు తన కుటుంబం తప్పు చేసినా కూడా 10 మందిని ఎక్కడో సాటుకైనా లేకపోతే ఇంకేదో చేయడు, 10 మందిని చెప్పి ధైర్యంగా చెప్పి వాళ్ళ మీద చర్య తీసుకునే ప్రయత్నం చేస్తాడు ఎమ్మెల్యే గారు. తప్పితే ఎవరో సొంత పార్టీ వాళ్ళను కాపాడాలి లేకపోతే వేరే పార్టీ వాళ్ళను అనగదొక్కాలనే ఉద్దేశం ఎమ్మెల్యే గారికి ఎప్పుడు కూడా ఉండదు. అంటే ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు గంట సత్యనారాయణరావు గారు ఏ పంతాతో అయితే వెళ్ళారు, ఇప్పుడు పరిపాలనలో కూడా ప్రజల కోసం అట్లానే వెళ్తున్నారు అనుకోవచ్చు. 100% అట్లనే పోతున్నారు. అంతకంటే ఇంకా బ్రహ్మాండంగా పోతున్నాడు, ఇంకా బాధ్యతగా పనిచేస్తా ఉన్నాడు. 24 గంటల సమయం కాదు, రాత్రి 2 గంటల దాకా దాదాపు 20 గంటల సమయం ప్రజలతోనే గడుపుతా ఉన్నాడు. నిత్యం ప్రజలతోనే గడుపుతా ఉన్నాడు. సమస్య ఏదైనా కూడా, ఎలాంటి సమస్య అయినా కూడా సాధ్యమైనంత వరకు ఎంబడే పరిష్కరించే దిశగా పనిచేస్తూ ఉన్నాడు. ఓకే, ఇటీవల మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది, మేము తలుచుకుంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కూడా ఖాళీ అవుతుందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో చిట్యాల మండలానికి సంబంధించి కూడా మరి బీఆర్ఎస్ నేతలు ఎక్కువ సంఖ్యలో కాంగ్రెస్ వైపు వస్తున్నారు. మరి అక్కడ చేరికలు అనేవి ఎట్లా ఉన్నాయని చెప్పుకోవచ్చు? చేరికలు వచ్చేసి మీరు చూస్తూ ఉన్నారు, రోజు బ్రహ్మాండంగా ఉన్నాయి చేరికలు అనేది. ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత చేరికలు అనేది కాదు కానీ సత్యన్న గారు నాయకత్వాన్ని బలపరుస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ నియోజకవర్గానికి సత్యన్న అనేవాడే నాయకుడు. ఎవరైనా కూడా వాళ్ళ స్వార్థానికి చూసుకుంటారు తప్పితే పేద ప్రజలను పట్టించుకుంటే వారు లేరు. కేవలం సత్యన్న అనే వ్యక్తే ఇక్కడ నియోజకవర్గానికి మూలాధారం. ప్రజలకు సమస్యలు పరిష్కరించే దిశగా సత్యన్నే ఉంటాడనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా బీఆర్ఎస్లే కానీ బీజేపీలే కానీ అన్ని పార్టీల వాళ్ళు కూడా స్వచ్ఛందంగా వచ్చి అన్న దగ్గర జాయిన్ కావడం జరుగుతూ ఉంది. మొత్తానికి రైతులకు సంబంధించి మనం ప్రధానంగా మాట్లాడితే రైతుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఎట్లా ముందుకెళ్ళబోతున్నారు? రైతుల సమస్యలు వచ్చేసరికి ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది బీఆర్ఎస్ పార్టీ. నీళ్లు ఉంటాయి, నీళ్ళు వస్తాయని మనము ఒక సామెత ఉన్న దీపం కిందన చీకటి ఉంటుంది అన్నట్టు. మన నియోజకవర్గానికి ఎప్పుడు కూడా ఒక చుక్క వాటర్ వచ్చిన సందర్భాలు, లక్షల కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కడితే ఒక నీళ్ళ చుక్క లేదు. ఆ దిశగా చూస్తే ఒక కాలువలు కూడా నీళ్ళు లేవు. ఇప్పుడు అదే దిశగా ఇప్పుడు మన అందరం ఎమ్మెల్యే గారు దృష్టికి పోయి మొన్న వర్షాకాలంలో దాదాపుగా 140-150 చెరువులు దిగినాయి. 2 వర్షాకాలం పంట, యాసంగి పంట 2 పంటలు పోయినాయి. గెలిచిన రోజు ఏ ఎమ్మెల్యే అయినా సంబరాలు చేసుకుంటారు, లేకపోతే ఇంకేదన్నా చేసుకుంటారు, వారం రోజులో నెల రోజులో ఆ సంతోషాన్ని గడుపుతారు. కానీ మన సత్యన్న గారు గెలిచిన తెల్లారి 3 తారీఖు నాడు పోయి ఇమీడియట్లీ పోయి రేవంత్ రెడ్డి గారికి వినతి పత్రం ఇచ్చి 140 చెరువులను ఈరోజు కూడా టెండర్లు వేసారు. 140 చెరువులను ఇమీడియట్లీ శాంక్షన్ చేసి 2 నెలల్లో రైతులకు అందుబాటులోకి తీసుకుపోతా ఉన్నారు. నిన్ననే దొమ్మెనపల్లి చెరువు, ఆ చెరువు వల్లనే ఎంత ప్రమాదం జరిగిందో అందరికీ తెలుసు. ఆ చెరువు దిగితే ఆ చెరువు 2 పంటలు పోయినా కూడా వాళ్ళకి 7 నెలల సమయం, ప్రభుత్వానికి 7 నెలల సమయం, అధికారంలో ఉన్న ప్రభుత్వానికి 7-8 నెలల సమయం ఉన్నా కూడా కనీసం పట్టించుకున్న పాపన పోలేదు. ఇప్పుడు గెలిచిన తర్వాత ఈ 3 నెలల కాలంలోనే దానికి ఎస్టిమేషన్ వేయించి శాంక్షన్ చేయించి నిన్న కూడా కొబ్బరికాయ కొట్టి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటే రైతుల పట్ల ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తాడో మనం అర్థం చేసుకోవచ్చు. అక్కడ నీళ్ళు అందించే విషయం 2 పంటలు దాదాపుగా 1000 ఎకరాలు ఉంటుంది ఆ చెరువు వెనుక. 140 చెరువులు అంటే ఎన్ని 1000 ఎకరాలు ఉండాలి? 2 పంటలు నష్టపోయారంటే రైతులకు ఎంత నష్టం జరగాలి? ఆ నష్టం అనేది ఈ పంట వరకు రావద్దనే దృఢ నిశ్చయంతో ఇమీడియట్లీ శాంక్షన్ చేసి పనులు స్టార్ట్ చేస్తూ ఉన్నాడు. మొత్తానికి చిట్యాల మండలానికి సంబంధించి అంటే బీఆర్ఎస్ హయాంలో అపష్కృతంగా మారినటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా అక్కడ? మీరు ఎట్లా దాన్ని పరిష్కరించబోతున్నారు? బీఆర్ఎస్ ప్రభుత్వంలో కనీసం ఒక కుటుంబానికి రేషన్ కార్డు రాలేదు. బీఆర్ఎస్ హయాంలో కనీసం ఒక కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఉండాలి. మీరే కథనాలు ప్రచురించారు రీసెంట్గా, మీరే చూపిస్తున్నారు కదా ఇన్ని సమస్యలు ఉన్నాయి. సెంచులు అంటే కనీసం ఆధార్ కార్డు లేని పరిస్థితి ఉన్నది వాళ్ళకు. అంటే ఎంత అధ్వానమైన పరిస్థితుల్లో, ఎంత ఇబ్బందులలో ఉన్నారో వాళ్ళు మనం అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ వస్తే మన బతుకులు బాగుపడతాయి, లేకపోతే ఉద్యోగాలు వస్తాయి, లేకపోతే ఇంకేదో వస్తాయని ఎన్నో కలలు కన్నాం. అయినా కూడా ఉద్యోగాల మాట పక్క పెడితే కనీసం బతుకు తెరువు ఉండడానికి గూడు కూడా లేని పరిస్థితి ఉన్నది. డబుల్ బెడ్రూమ్ అయితేనేది, 3 ఎకరాల భూమి అయితేంది, రేషన్ కార్డు అయితేనేది, భూ కబ్జాలు మాత్రం బ్రహ్మాండంగా జరిగినాయి. ఎక్కడ ఖాళీ భూమి ఉంటే అక్కడ వాళ్ళ కన్ను పడ్డది. ఎక్కడ ఎవరన్నా వాళ్ళ మాట అయినకపోతే
అది టీఆర్ఎస్ మాట వినకపోతే వాళ్ళ మీద కేసులు అయినాయి బ్రహ్మాండంగా, వాళ్ళు జైలుకు పోయారు, కేసుల పాలయ్యారు. పోరాటం చేసే ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుని మీద ఏదో ఒక కేసు రూపంగా అనగదొక్కే ప్రయత్నం మాత్రం చేశారు. ఈ అనగదొక్కుడు మొత్తం ప్రజలందరూ గమనించి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టారు. ముఖ్యంగా ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఆ భూ కబ్జాలు అక్రమాలు చేసినటువంటి వాళ్ళపైన ఎటువంటి చర్యలు ఉండబోతున్నాయని చెప్పుకోవచ్చు? 100% రికవరీ ఉంటుంది, 100% అది రికవరీ ఉంటుంది. సత్యాన్ని కూడా అదే దిశగా కూడా పనిచేస్తూ ఉన్నారు. మొత్తానికి ఆ చేరికల గురించి ఒకసారి మనం మరొకసారి ప్రస్తావిస్తే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆ గాజర్ల అశోక్ గారు కూడా అక్కడ మండలాన్ని చాలా ప్రభావితం చేశారు. వారి రాకతో పార్టీ మరింత బలం పుంజుకుందని చెప్పవచ్చు. 100% అశోక్ అన్న రావడం వల్ల పార్టీ బలం పెరిగింది, క్యాడర్ లోపల ఉత్సాహం కూడా పెరిగింది. ఒక 25-30 సంవత్సరాలు ఉద్యమం చేసిండు, పేదవాళ్ళ కోసం, బలహీన వర్గాల కోసం ఉద్యమం చేసిండు, పోరాటం చేసిండు, మావోయిస్టు పార్టీలో పోరాటం చేసిండు. మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలు, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు ఒకే విధంగా ఉంటాయనే నమ్మకంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరి కేవలం కాంగ్రెస్ పార్టీతోనే పేదవాడికి న్యాయం జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీతోనే పేదవాడికి అభివృద్ధిలోకి వస్తాడనే ఉద్దేశంతో ఈరోజు అశోక్ అన్న కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. వచ్చి కూడా ప్రతి ఒక్కరిని కూడా సత్యన్న గారి గెలుపులో భాగంగా తన వంతుగా బ్రహ్మాండమైన పనిచేసి మా 2 మండలాల నుంచే కాదు, ఈ నియోజకవర్గంలో ఆయనకు పరిచయం ఉన్న ప్రతి కుటుంబాన్ని కూడా తట్టి లేపి ఈరోజు విజయం సాధించే దిశలో అశోక్ అనేది కూడా కీలక పాత్ర అని చెప్పచ్చు. ముఖ్యంగా మార్పు రావాలి, మార్పు కావాలనేటటువంటి సంకల్పంతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏవైతే 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి హామీ ఇచ్చిందో ఆ హామీలు అనేవి ఖచ్చితంగా ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరికీ, సబ్బండ వర్గాలకు ఖచ్చితంగా వారితో మేలు జరుగుతుందని చెప్పవచ్చు. 100% మేలు జరుగుతుంది. ఎందుకు మేలు జరగదు? 10 సంవత్సరాలలో ఒక ఇల్లు లేదు. ఇప్పుడు మనం 100 రోజుల్లో ఇందిరమ్మ ఇల్లు ఇవ్వబోతా ఉన్నాం. ఒక కుటుంబంలో అతని కొడుకో కూతురుకో పెళ్ళి అయితే వాళ్ళకు 2 పిల్లలు పుట్టిరు, కానీ వాళ్ళకి రేషన్ కార్డు లేదు, ఆ కుటుంబానికి కనీసం ఇల్లు లేదు, కనీసం నెల రేషన్ తీసుకుందామంటే కార్డు లేని పరిస్థితి ఉన్నది. ఈరోజు మనం రేషన్ ఇవ్వబోతా ఉన్నాం, రేషన్ కార్డు ఇవ్వబోతా ఉన్నాం, ఇల్లు ఇవ్వబోతా ఉన్నాం, ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చినాం, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇచ్చినాం, 500కే గ్యాస్ ఇస్తూ ఉన్నాం, 1100-1200 రూపాయలు వసూలు చేశారు గ్యాస్. ఈ రోజు మనం 100 రోజుల్లో 500కి ఇవ్వబోతున్నాం. ఇప్పుడు 100 రూపాయలు తగ్గింపు చేస్తున్నారట మోడీ గారు. ఇప్పుడు 100 రూపాయలు మోడీ గారు తగ్గింపు చేస్తున్నట్టు అధికారంలో నుండి 10 ఏళ్ళు అయితే 100 రూపాయలు తగ్గించలేదు, కనీసం 100 పైసలు కూడా తగ్గించకుండా ప్రతిసారి 6 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి ధరలు పెంచి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పథకాలను చూసి భయపడతా ఉన్నారు వాళ్ళంతా. మోడీ గారు కానీ, కేసీఆర్ కానీ, కేసీఆర్ అనే మాటే ఉండదు. ఇక 4 రోజులు అయితే ఈ ఎలక్షన్ అయిపోయిందంటే కేసీఆర్ ఉండడు. మా రేవంత్ అన్న దృష్టి పెట్టిందంటే కేసీఆర్ అనే పార్టీ ఉండదు ఈ తెలంగాణలో. మొత్తానికి అంటే నిరుద్యోగుల గురించి, దళితుల గురించి అనేకమైనటువంటి సమస్యల మీద మాట్లాడినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ సమయంలో కేసీఆర్ చెంతకు చేరడాన్ని ఎట్లా చూస్తారు? వాళ్ళ పొత్తు గురించి ఏం చెప్తారు? అది కాంగ్రెస్ పార్టీని ఓడించడం కోసం ముందు నుంచి కుట్ర జరుగుతూ ఉంది. దళిత కుటుంబాలు కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ వెన్నుదన్నుగానే ఉంటాయి. కాంగ్రెస్ పార్టీకి ఒక పునాది అంటే దళిత కుటుంబాలు. ఎప్పుడూ దళితులను కాంగ్రెస్ పార్టీ వైపే చూస్తారు. ఆ దళిత కుటుంబాలను చీల్చడం కోసం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను కేసీఆర్ వదిలిన బాణం లాంటి వ్యక్తి ఎలక్షన్ ముందు. ఆ బాణాన్ని వదిలితే అది ఫెయిల్ అయిపోయింది. అది తిరిగి వచ్చి మళ్ళీ కేసీఆర్ చెంతనే చేరింది. అది పెద్ద ప్రభావం ఏం చూపెట్టది. వాళ్ళు ఇద్దరు కలిసినా ఇంకిద్దరు కలిసినా కాంగ్రెస్ పార్టీని చేసేది ఏమి ఉండదు. ముఖ్యంగా ఏదైతే ప్రధాని మోడీ కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు ఒకే వేదికను పంచుకున్నప్పుడు రేవంత్ రెడ్డి ఒక సందర్భంలో మోడీ గారిని ఒక బడే భయ్ అని వ్యాఖ్యానించడం, దాన్ని ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. మోకరిల్లిపోయారు ప్రధాని మోడీకి, తెలంగాణ ఆత్మగౌరవాన్ని అక్కడ తాకట్టు పెడుతున్నారు అని చెప్పేసి ఆ రకంగా ఆరోపణలు చేస్తున్నారు. దానికి మీ కౌంటర్ ఏంటి? కేసీఆర్ వచ్చేసి అహంకారపూరితమైన వ్యక్తి. కేసీఆర్ అనే వ్యక్తి ప్రజలకు పనిచేయాలంటే మనం ఒక అడుగు తగ్గాల్సిన అవసరం ఉంటుంది. మన ప్రజలు, మన కుటుంబం అభివృద్ధి జరగాలంటే కుటుంబ యజమానిగా కష్టపడాలి, ఎండకో వానకో పోయి కష్టపడాల్సిన అవసరం ఉంటుంది. బయట అనేక ఇబ్బందులు జరుగుతాయి, కానీ కుటుంబాన్ని మాత్రం పోషించాల్సిన బాధ్యత తండ్రిదే కదా. మరి తండ్రే ఇంట్లో అంటే కుటుంబాన్ని ఎవడు పోషిస్తాడు? మరి కేసీఆర్ అంటే వాడు ఫామ్ హౌస్లో అంటే తెలంగాణ ఎంత అధ్వానమైన పరిస్థితుల్లో చేరింది. ఈరోజు రేవంత్ రెడ్డి అట్లా కాదు. కష్టపడడం కోసం బయటికి పోతాడు, ఎండకు పోతాడు, వానకు పోతాడు, కష్టపడతాడు, పనిచేస్తాడు, కుటుంబాన్ని, తెలంగాణనే తన కుటుంబాన్ని అభివృద్ధి చేసే దిశగా పనిచేస్తాడు రేవంత్ రెడ్డి. మరి కేసీఆర్ అట్లా కాదు. నాకు మోడీ ఏంది, కేడీ ఏంది, బోడీ ఏంది అని మాట్లాడి శాత కాకుండా, పనిచేసే శాత కాకుండా, ప్రజలకు అందుబాటులో ఉండకుండా, కనీసం మంత్రులకు కూడా అందుబాటులో ఉండకుండా ఫామ్ హౌస్లో ఉన్న కేసీఆర్
రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత కానీ నైతిక విలువలు కానీ కేసీఆర్కి లేవని నేను చెప్తాను. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో 12 స్థానాలకు పైన గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు కదా. 12 స్థానాలు కాదు, వాళ్ళు నిలబడ్డ స్థానాలలో గెలువాను. వాళ్ళు కేసీఆర్ లేకపోతే ఇంకా కవితనో వాళ్ళు నిలబడ్డ స్థానాల గెలవని ఫస్ట్ 12 స్థానాల గురించి తర్వాత ఆలోచన. ఓకే, వరంగల్కి సంబంధించి ఎవరికి ఇక్కడ అవకాశం దక్కే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ నుంచి? అధిష్టానం మేము కాంగ్రెస్ పార్టీ భక్తులం. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను నమ్ముకొని పనిచేసే వ్యక్తులు. అధిష్టానం ఎవరికి ఇచ్చినా మేము ఇచ్చిన వ్యక్తికి గెలిపించే దిశగా పనిచేస్తాం. మొత్తానికి అంటే ఇన్నేళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అనుబంధంలో ఒక మండల అధ్యక్షులుగా మీరు ఉన్నారు కాబట్టి అంటే ఇక్కడ వరకు అంటే సంతృప్తిని ఇచ్చిందని చెప్పుకోవచ్చా? ఇంకా ఒక జాతీయ పార్టీకి అధ్యక్షుడు ఉన్నా అసలు నాకు ఈ కండువా అంటేనే చాలా ఇష్టం. అంటే ఎందుకంత అనుబంధం ఈ పార్టీతో? కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ పేదవాడి అభివృద్ధినే కోరుతుంది. అట్టడుగు స్థానాలకు కాంగ్రెస్ పార్టీ పథకాలు పోతాయి. పేదవాడు ఎంతో కొంత అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి చెందుతాడు. కాంగ్రెస్ పార్టీని అతనికి గుర్తింపు వస్తుంది. కాంగ్రెస్ పార్టీ వచ్చిందంటే దళిత వాడలకు అధికారులు పోతారు, గిరిజన వాడలకు అధికారులు పోతారు. మరి అంతకుముందు పోరు. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఓ ట్రాక్టర్ వచ్చిందంటే మన కార్యకర్తలు ఎక్కడనో ఉండి ఫామ్ హౌస్లలో గెస్ట్ హౌస్లలో ఉండి వాళ్ళు ట్రాక్టర్లు లేకపోతే దళిత బంధువులు అవి పంచుకుంటారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారులు దళిత వాడలకు పోతారు. అధికారులు బలహీన వర్గాలకు అడిగిపోయి వాళ్ళ స్థితిగతులు తెలుసుకొని దాన్ని పరిష్కరించే దిశగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. నాయకులైనా, ఎమ్మెల్యేలైనా, ముఖ్యమంత్రి అయినా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలైనా కూడా కేవలం బలహీన వర్గాల డెవలప్మెంట్ కోసమే పనిచేస్తారు. అది నచ్చింది, అందుకని ఇళ్ళనే కొనసాగుతుంది. మొత్తానికంటే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా మరి గూట్ల తిరుపతి గారికి సంబంధించి ఏమైనా అవకాశం వచ్చే అవకాశం ఉందా? అంటే మా నాయకుడు చూసుకుంటాడు అదంతా, మా అధిష్టానం చూసుకుంటుంది, మా నాయకుడు చూసుకుంటాడు. మా కష్టానికి తగ్గ ప్రతిఫలం ఖచ్చితంగా ఉంటుంది. క్యాడర్ అందరికి కూడా, కష్టపడి పనిచేసిన క్యాడర్ అందరికి కూడా, ఒక నేనే కాదు నాతో ఉన్న క్యాడర్ అందరికి కూడా రాబోయే రోజుల్లో మంచి రోజులే ఉంటాయి. మా నాయకుడు మమ్మల్ని అందరినీ గుర్తిస్తాడు. మాకు ఎవరికి ఏమి ఇవ్వాలి అనేది మా నాయకుని, మా నాయకత్వం దృష్టిలో ఉన్నది. వాళ్ళు అది చేస్తారు. వాళ్ళు చేసిన దానికి అనుగుణంగా మేము పనిచేస్తాం. మొత్తానికంటే పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే కొంతమంది వివిధ పార్టీల నుంచి చేరుతున్నటువంటి తరుణంలో ఈ పార్టీని పట్టుకొని నమ్ముకున్నటువంటి మీలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. ఈ నేపథ్యంలో కొత్త వారు రావడం, పాత వారు ఎలాగే ఉండడం అంటే వీళ్ళందరినీ ఎట్లా సమన్వయం చేసుకుంటారు? పాత వారికి సంబంధించి ప్రాధాన్యత ఏమైనా తగ్గిపోతుందా, లేకపోతే కొత్త వారికి ప్రాధాన్యత ఇస్తే అట్లా పార్టీలు ఎట్లా ఉండబోతుంది సమన్వయం? ఇప్పుడు సపోజ్ ఒక చెరువు ఉన్నది. సపోజ్ ఒక చెరువు పేరు ఒకటి ఉంటుంది. అందులోకి వర్షం నీళ్ళు వస్తూ ఉంటాయి, పోతాంటాయి, మోటార్లు పెడతా ఉంటారు, అన్నీ వస్తుంటాయి, పోతాంటాయి. చెరువు పేరు అయితే మారదు కదా. కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఉంటారు, కొత్త వారిని కూడా చేర్చుకుంటారు, కొత్త వారు కూడా కలుపుకొని పనిచేస్తారు. ఎవరైతే ప్రజలకు అనుకూలంగా ఉంటారు, ఎవరైతే ప్రజలు అభివృద్ధి కోరుతారు వాళ్ళకు టికెట్లు ఇచ్చి గెలిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ. సో ఫైనల్లీ రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఒక సైనికుల్లో ఎట్లా ముందుకెళ్ళబోతున్నారు? అదేవిధంగా అభివృద్ధి గురించి కూడా చిట్యాల మండలానికి సంబంధించి రాబోయే రోజుల్లో ఎట్లా ఉండబోతుందో సార్? ప్రభుత్వం చేపట్టిన 6 గ్యారెంటీలను కానీ, సత్యన్న గారి నాయకత్వాన్ని కానీ, సత్యన్న గారు చేసే పనులను కానీ, లోకల్లా జరిగే శంకుస్థాపనలు, అభివృద్ధి పనులను పెట్టి ముందుకు తీసుకుపోయి ప్రతి ఒక్కరికి, పేదవాడికి ఇందిరా మిల్లు రావాలి, రేషన్ కార్డు రావాలి, పెన్షన్ రావాలి, కరెంటు రావాలి, అన్ని రకాలుగా కూడా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. పేదవాడిని అభివృద్ధి చేస్తుంది అనే దిశగా మా నాయకత్వాన్ని పేరు చెప్పుకొని మేము మా ప్రభుత్వం ఏ రకంగానైతే ప్రజలకు పనిచేస్తుందో ఆ పనులన్నీ ప్రజలకు వివరించుకుంటూ మేము ముందుకు పోతాం. ఓకే, మొత్తానికి చిట్యాల మండలానికి సంబంధించి మరి అభివృద్ధి పరంగా ఇంకా ఎటువంటి అభివృద్ధి జరగాల్సినటువంటి అవసరం ఉందంటే ఏం చెప్తారండి? చిట్యాల మండలం వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెద్ద మండలం. విస్తీర్ణంలో కానీ, జనాభాలో కానీ. ఇప్పుడైతే టేకుమట్ల మండలం విడిపోయింది, కానీ ఒకప్పుడు మండలం వచ్చేసి చిట్యాల తాలూకా ఉండేది. మండలం విస్తీర్ణంలో పెద్దది, వరంగల్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెద్దది. అభివృద్ధిలో చూసుకుంటే చాలా తక్కువ అభివృద్ధి జరిగింది. మొన్ననే రీసెంట్గా సత్యన్న గారి దృష్టి కూడా చాలా ఈ మండలాన్ని డెవలప్ చేయాలి, ఏ రకంగా మౌలిక వసతులు కానీ, ఇంకేదన్నా ప్రభుత్వ భవనాలు కానీ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మండల అభివృద్ధి కోసం సెంట్రల్ లైటింగ్ కానీ అన్ని ఏ రకమైన సమస్యలు తీసుకుపోయినా ఆ మండలాన్ని అభివృద్ధి చేసే దిశగా పనిచేయాలి. ఈసారి అన్నగారి దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించిండు. కానీ అభివృద్ధిలో గత పాలకులు మాత్రం దాని అభివృద్ధి ఏ రోజు కూడా నోచుకోలేదు. పక్క మండలాలు డెవలప్ అవుతాయి, కానీ చిట్యాల మండలం అనేది కొంచెం తక్కువ. వాస్తవంగా చూస్తే వనరులు అనేటివి సృష్టించి ఈసారి ఈ 5 సంవత్సరాల కాలంలో ఆ మండలాన్ని మిగతా మండలాల కంటే ధీటుగా తీర్చిదిద్దే దిశగా సత్యన్న గారి నాయకత్వంలో ఆ పని దిశగా మేము ముందుకు పోతాం. ఖచ్చితంగా దాన్ని అభివృద్ధి చేయాలి.
గుర్తింపు కూడా ఈ భూపాలపల్లి నియోజకవర్గంలో ఆ మండలాన్ని కూడా ప్రత్యేక గుర్తింపు అన్నగారి నాయకత్వంలో తీసుకొస్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ తిరుపతి గారు మా ఇంటర్వ్యూలో పాల్గొన్నందుకు. సో ఇది చూసారు కదా, ఏదైతే చిట్యాల మండలానికి సంబంధించి అభివృద్ధి గురించి కనుక మాట్లాడితే గత 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నాయకులు బాగుపడ్డారే తప్ప ప్రజలకు జరిగింది ఏమీ లేదని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గూట్ల తిరుపతి అంటున్నారు. ఇక ఎమ్మెల్యేగా గంట సత్యనారాయణరావు గెలిచిన తర్వాత మరి అక్కడ ఉన్నటువంటి సమస్యలకు సంబంధించి సత్వర పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్నారని, అదేవిధంగా ఇటీవల ఏదైతే ఆర్బినిస్కి సంబంధించినటువంటి కథనాన్ని ప్రశ్నించినటువంటి వెంటనే అది తిరుపతి గారు వారి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే ఆ సమస్యను కూడా చెంచులకు సంబంధించి పరిష్కరించే దిశగా అడుగులు పడుతున్నట్లు వాళ్ళు చెప్తున్నారు. తప్పకుండా మరి మిగతా మండలాలతో పోల్చుకుంటే ఈ మండలం చాలా పెద్ద మండలం కాబట్టి ఈ మండలానికి సంబంధించినటువంటి అభివృద్ధి పరంగా కూడా అంతే వేగంగా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరుగుతుందని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇది ఈనాటి కార్యక్రమం. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఆర్బీ న్యూస్.